ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతల అరెస్టులు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేయగా ఇవాళ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని మరోసారి అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియా పోస్టింగ్ల కేసులో వైసీపీ సోషల్ మీడియా విభాగం నేత సజ్జల భార్గవరెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తమ పార్టీ నాయకులపై వరుసగా తప్పుడు కేసులు పెడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారని మండిపడుతోంది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్టులు జరుగుతున్నాయని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ కేసులపై న్యాయ పోరాటం కొనసాగిస్తామని పార్టీ స్పష్టం చేసింది. తప్పుడు కేసులకు భయపడేది లేదని, ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే పోరాటం కొనసాగిస్తామని వైసీపీ నేతలు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రమేష్ విజయవాడ నుంచి లైవ్లో అందిస్తారు. రమేష్, ఏపీలో వైసీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. ఎమ్మెల్సీ అనంతబాబును ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళేమో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక తర్వాత సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి సజ్జల భార్గవ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద వైసీపీ నేతల అరెస్టులు ఈ రకంగా కొనసాగుతుంటే వాళ్ళ వర్షన్ ఎలా ఉంది, ఏమంటున్నారు? రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో టార్గెట్ చేసి కావాలనే ఈ రకంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని అంటున్నారు. సో వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది దీన్ని ఎదుర్కోవడానికి? రోజా, ప్రధానంగా తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు మొదలుకొని కింది స్థాయి నేతల వరకు అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. కేసులు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ఎక్కడైనా మాట్లాడినా, లేదంటే సోషల్ మీడియా వేదికగా కేసులు పెట్టినప్పటికీ వాటన్నింటిపైన కూడా పోలీసులు కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. వైసీపీ కార్యకర్తలను, నేతలను కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఈ అరెస్టుల పర్వం అనేది వైసీపీ కేంద్ర కార్యాలయం వరకు కూడా తాగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా సోషల్ మీడియా కేసులకు సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని ఈ రోజు కూడా అదుపులోకి తీసుకున్నారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీలో చంద్రబాబుకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారంటూ కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి టీపీఆర్ గా పనిచేస్తున్నటువంటి పూడి శ్రీహరిని కుప్పం పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు. ఆయన తాడేపల్లి నుంచి కుప్పం వరకు కూడా తీసుకువెళ్లారు. అయితే ఈ కేసులో కుప్పం మెజిస్ట్రేట్ పూడి శ్రీహరికి బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ బెయిల్ ను అప్పీల్ చేస్తూ కుప్పం పోలీసులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. ప్రస్తుతం హైకోర్టులో ఈ అంశానికి సంబంధించి కేసు విచారణ పెండింగ్ లో కూడా ఉంది. ఈ రోజు కూడా విచారణకు వచ్చినటువంటి సందర్భంలో ఈ కేసును రేపు విచారణ చేస్తామని హైకోర్టు చెప్పింది. అయితే అప్పటి వరకు కూడా శ్రీహరిని అరెస్ట్ చేయొద్దంటూ కూడా పోలీసులకు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ రోజు తెల్లవారుజామున ఉదయం 5 గంటల ప్రాంతంలోనే పూడి శ్రీహరిని ఇటు కుప్పం పోలీసులు బెంగళూరు వెళ్లి మరి అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ యొక్క శ్రీహరి విషయంలోనే కాదు, మిగిలినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల విషయంలో కూడా ఇదే రకమైనటువంటి దూకుడుతో ఏపీ పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రధానంగా తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన దాడులు చేస్తున్నా వారిపైన చర్యలు తీసుకోవటం లేదు. అంతేకాకుండా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన, ఆయన కుటుంబం పైన అనేక రకాలుగా పోస్టులు తెలుగుదేశం పార్టీ నేతలు పెడుతుంటే వాటిపైన పోలీసులకు ఫిర్యాదు చేస్తే మాత్రం పోలీసులు ఈ కేసుల పైన ఎలాంటి విచారణ చేయడం లేదు, కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా సోషల్ మీడియాలో ప్రభుత్వానికి ఒక పోస్టు వ్యతిరేకంగా పెట్టినా, లేదంటే బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేసినా, ఆందోళన చేసినా కూడా వారిని కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నటువంటి అనేక సంఘటనలు కూడా జరుగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి గతంలోనే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఢిల్లీ వరకు వెళ్లి పోరాటాలు చేశారు. అదే సందర్భంలో గతంలో అంటే జగన్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినటువంటి వారిని కూడా టార్గెట్ చేస్తూ వివిధ రకాల కేసుల పేరుతో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఈ లిస్ట్ లో మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, మాజీ మంత్రులు కూడా ఉన్నారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అనంతబాబును కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి ఆయన బెయిల్ కూడా తెచ్చుకున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఎవరికి సాక్షులు ఉన్నారో వారిని బెదిరిస్తూ ఉన్నారు ఎమ్మెల్సీ అనంతబాబు అంటూ మరోసారి పోలీసులను ఆయన్ను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు పూడి శ్రీహరిని గతంలోనే అరెస్ట్ చేయడం కావచ్చు, మరోవైపు కేసు విచారణ ఉండగానే ఈ రోజు అదుపులోకి తీసుకోవడం ఈ యొక్క పరిణామం. అయితే
గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సజ్జల భార్గవరెడ్డికి సంబంధించి ఆయన చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారంటూ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి అంశాలను బయటికి తీసి వారిపైన కేసులు పెట్టి విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా సజ్జల భార్గవరెడ్డిని ఇప్పటికే ఇటు పులివెందుల పోలీసులతో పాటు చిత్తూరు జిల్లాకు సంబంధించిన పోలీసులు కూడా విచారణకు పిలిచారు. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి విచారణ జరిపినటువంటి పరిస్థితి. మళ్ళీ తిరిగి మే 1వ తేదీన తమ ముందు విచారణకు హాజరు కావాలని కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే యాక్టివ్ గా పనిచేస్తూ ఉన్నారో నేతలను వాళ్ళని కేసుల పేరుతో అరెస్ట్ చేసి జైలుకు పంపించి వారిని నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో సోషల్ మీడియాలో ఎవరైతే పార్టీకి తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా ద్వారా ఎండగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారిని కూడా ఇలా కేసుల పేరుతో వేధించే ప్రయత్నం అయితే కూటమి ప్రభుత్వం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ప్రధానంగా ఇటు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అంశానికి సంబంధించి చూస్తే పూడి శ్రీహరికి సోషల్ మీడియాకి ఎటువంటి సంబంధం కూడా లేదు. ఆయన కేవలం నిర్దేశాలకు మాత్రమే ఇన్ఛార్జిగా ఉన్నారు. కానీ సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఒక కేసుకు సంబంధించి ఆయన పైన కేసులు నమోదు చేయడం కావచ్చు, లేదంటే ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా చూస్తే ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం వైసీపీ నేతలను భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రభుత్వ వైఫల్యాల పైన ఎవరో మాట్లాడకుండా వారి నోరు నొక్కే ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా ఇటు క్షేత్రస్థాయిలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బయటకు వచ్చి ఇటు వైసీపీ నేతలు కానీ క్యాడర్ కానీ పోరాటాలు చేయకుండా కట్టడి చేయడం కోసమే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇటు పోలీసులు అమలు చేస్తూ ఉన్నారు. లోకేష్ అండతోనే కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ విధమైనటువంటి ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. కింది స్థాయి అధికారులతో పనులు చేస్తూ ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ పేర్లను కూడా ఇప్పటికే నోట్ చేసుకున్నాము. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరిపైన కూడా ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది, చట్టబద్ధంగా వారిపైన చర్యలు తీసుకుంటామని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఇప్పటికే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ మాత్రం ఈ కేసుల పరంపర అనేది కొనసాగుతూ ఉంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే పార్టీ న్యాయ పోరాటం చేస్తోంది. రానున్న రోజుల్లో కూడా ఈ న్యాయ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధమైంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.